బ్రో మొన్న రీసెంట్లీ అంటే ఫ్యూ డేస్ నుంచి కూడా ఇది బంగ్లాదేశ్ ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు అవును. మళ్ళీ ఇంకా ఎక్కువైంది. అంటే మన హిందూ ఎవరైతే ఉన్నారో మన హిందూ ముస్లిం అదే ఒకటి చెప్పాలి చూడన్నా, అక్కడ మతాల గురించి కూడా పక్కన పెడితే మానవత్వం అనేది మంట కలిసిపోయింది. ఒక మనిషిని నిజంగా చెప్పాలంటే వాడు మనిషా లేకపోతే రాక్షసుడా అలా కాల్చిన వాడు, అసలు వాడికి నిజంగా తెలివి ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు. వాడు అతను జస్ట్ ఏమన్నా అంటే అందరూ దేవుళ్ళు ఒకటే, రూపాలు మాత్రమే వేరు అని ఒక్క మాట అన్నందుకు చెట్టుకి అలా ఏలాడదీసి కాల్చి మళ్ళీ వాళ్ళు దాన్ని చాలా కిరాతకంగా చేశారు చెప్పాలంటే. బతికుండంగానే అది కూడా బతికుండంగానే కాల్చి చేశారంటే అసలు వాడికి అసలు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ ఉన్న ప్రభుత్వాలు ఏమైపోయినాయి? వాళ్ళక్కడ అక్కడ రాజ్యాంగం మరి ఏం చేస్తుంది? అక్కడ ఉన్న రాజ్యాంగం కానీ, అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ కానీ, అక్కడ ఉన్నటువంటి లాస్ కానీ, చట్టాలు కానీ, న్యాయాలు కానీ, న్యాయస్థానాలు కానీ, ధర్మదేవతలు కానీ ఏం చేస్తున్నారు అక్కడ? అసలు ఒక మనిషిని మనం జస్ట్ మామూలుగా అగ్గిపెట్టి కాలుస్తేనే ఏదో అవతలకి హాని చేయాలంటేనే 100 సార్లు ఆలోచిస్తాం, అయ్యో వాడు ఏమన్నా అట్టయితాడేమో అని చెప్పేసి. అలాంటిది ఒక మనిషిని అలా చెట్టుకు వేలాడదీసి చేయడం అనేది చాలా తప్పది, క్రూరమైన పని. సో అది ఇండియాలో కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా, అంటే వాళ్ళు చేసిన తప్పులకి ఇండియాలో కూడా సపోర్టర్స్ ఉన్నారు కదా, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా. అదే అలాంటి వాళ్ళని మనం శిక్షించాలన్న ఫస్ట్. అలా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు యూట్యూబ్ అనేది ఏదైనా మీడియా కానీ, మీరే ఉన్నారన్న మీడియా మిత్రులు కానీ ఎవరైనా కానీ, మీడియా అనేది ఎందుకు చెప్పండి? ఫస్ట్ థింగ్, మీరు న్యాయానికి సపోర్టర్స్ కదా. అక్కడ న్యాయం ఏం జరిగింది చెప్పండి. ఒక మనిషిని బతికుండంగానే వేలాడదీసినప్పుడు ఎందుకు మనం సపోర్ట్ చేయాలి? సపోర్ట్ చేయకూడదు అలాంటి వాటిని మనం ఎలా ఎంకరేజ్ చేస్తాం? సో దాని గురించి కేవలం ఇండియా కాదు చెప్పాలంటే, మీకు ఇజ్రాయెల్ దేశం కూడా రియాక్ట్ అయింది, తెలుసో తెలియదు నాకే తెలియదు, మీకు తెలుసో తెలియదు, ఇజ్రాయెల్ దేశం కూడా రియాక్ట్ అయింది దాని మీద. అలా చేయడం చాలా తప్పది, ఎందుకంటే ఒక మానవత్వం అనేది మంట కలిసిపోతుంది అలా చేయడం వల్ల. అంటే గతంలో బంగ్లాదేశ్ వాళ్ళు మన హిందువులను కూడా చాలా మందిని క్రూరంగా, అంటే ఎవరైతే బ్రాహ్మిన్స్ వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళని కూడా ప్రీవియస్ లో అలా జరిగింది, చంపారు, ఇలా తరిమి కొట్టారు. మన గవర్నమెంట్ ఎందుకని చెప్పేసి ఈ విషయంలో ఇలా ఇన్నిసార్లు జరిగినా కూడా రియాక్ట్ అవ్వడం లేదు. వన్ థింగ్ చెప్తానండి, ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది మన దేశం కాదు, అంటే ఒకప్పుడు మన దేశమే, కాకపోతే బంగ్లాదేశ్ స్వతంత్రం వచ్చినాక వాళ్ళకంటూ కొత్త రాజ్యాంగం ఉంది, అన్ని ఉన్నాయి. సో అలాంటి దేశాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే, మనకు ఒకటి ఉంది యుఎన్ఓ అని చెప్పేసి ఒకటి ఉంది. ప్రతిదీ మనకి ఏంటంటే, ఇప్పుడు మన అవతల మీద రియాక్ట్ అయ్యమనుకోండి, యుఎన్ఓలో కంప్లైంట్ ఇచ్చేస్తారు. అదే యుఎన్ఓలో కంప్లైంట్ వెళ్తుంది ఫస్ట్. అక్కడికి వెళ్ళి ఏమని చెప్తారంటే, ప్రపంచానికి భారతదేశము శాంతియుతాన్ని కోరుకోవడం లేదని చెప్పేసి అంటారు. అంటే మన మీద రియాక్ట్ అయినా, మన మీద దాడి చేయాలని చూసినా, అలాంటి వాళ్ళని హిందువుల మీద దాడి చేయాలని చూసిన తర్వాత మన మీద ప్రతిదాడి చేసిన ఐక్యరాజ్య సమితిలో వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. ఏమని? భారతదేశం చూసారా, ప్రపంచానికి భారతదేశం బంగ్లాదేశ్ మీద దాడికి వచ్చింది, మా దేశంలో మేము జరిగిన చిన్న గొడవ వల్ల భారతదేశం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇలాంటి వాళ్ళని చెప్పేసి వాళ్ళే కొత్త సాక్ష్యాలు పుట్టిస్తారు. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు ఇదే బంగ్లాదేశ్ లో అంత జరిగినా కూడా ఒక్క మీడియాను చూపించింది దాని గురించి, కేవలం ఇండియా మీడియా తప్ప ఎవరైనా చూపిస్తున్నారు? బంగ్లాదేశ్ లో వాళ్ళ మీడియా వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ ఉన్న పోలీసులు కానీ, న్యాయాలు కానీ, చట్టాలు కదా, ఎవరైనా చూపిస్తున్నారు? ఎవరు చూపించలేదు, అది కప్పేస్తున్నారు వాళ్ళు నిజాన్ని. సరే, ఇప్పుడు మనం కంప్లైంట్ చేసుకుంటూ మనం ఎంతసేపు ఇప్పుడు రియాక్ట్ అవ్వడం, అందరూ రియాక్ట్ అవుతారు, నేను కూడా రియాక్ట్ అవుతా, ఎవరైనా రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అవ్వడం విషయం కాదు. అక్కడ రియాక్ట్ అవ్వడం అంటే, ఇప్పుడు బంగ్లాదేశ్ కి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసింది మనమే, నిజమే, మన దేశమే హెల్ప్ చేసింది, ఫ్రీడమ్ ఇచ్చింది మన దేశం. అంతెందుకండి, వాళ్ళకు ఉన్నటువంటి నేషనల్ అంతా కూడా రాసింది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారండి. మై గోల్డెన్ బంగ్లా రాసింది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి. మన దేశం వాళ్ళతో ఫ్రెండ్షిప్ కోసం మైత్రి ఎక్స్ప్రెషన్ ట్రైన్ కూడా నడిపింది తెలుసా? అంత నడిపినా కూడా వాళ్ళు మనకి ఏం చేశారు చూడండి, వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇప్పుడు లేని టైంలో, ఫైనాన్షియల్ గా టైంలో కూడా మన ఇండియానే కదా, ఇండియా చాలా సపోర్ట్ చేసింది. వాళ్ళకి ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు కూడా మనమే సపోర్ట్ చేసాం బంగ్లాదేశ్. కానీ ఈ టైంలో ఒకటే చెప్తున్నా చూడండి, ఇప్పటి నుంచి ఒకటి గుర్తు పెట్టుకోండి, ఈ వీడియో ఇది చూస్తున్న వాళ్ళు, ఐపీఎల్ లో బంగ్లాదేశ్ ప్లేయర్స్ మాత్రం ఆడియద్దండి ఫస్ట్. నిజంగానే మానవత్వం మనకుంటే ఐపీఎల్ లో ఎవరు? ముస్తాఫిజుర్ రెహమాన్ అంటే ఎవరు? బంగ్లాదేశ్ ప్లేయర్. ఎంత 10 కోట్లు పెట్టుకున్నారు, ఎంత 9 crores పెట్టుకున్నారు ముస్తాఫిజుర్ రెహమాన్. ఏం అవసరం మరి? అది లేదా మరి? ఆ మైండ్ లేదా వాళ్ళకి? ఎవరు కొన్నవాడికైనా? అక్కడ బంగ్లాదేశ్ లో అంత ఘోరంగా జరిగినప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్ ప్లేయర్స్ ని ఐపీఎల్ ఎలా ఆడిస్తారు మరి? ముస్తాఫిజుర్ రెహమాన్ అనే వ్యక్తిని 9 కోట్లు పెట్టుకున్నారు బంగ్లాదేశ్ ప్లేయర్ ని. సో అక్కడేమైంది మరి? అంటే మనం సపోర్ట్ చేస్తున్నట్టు దాన్ని. సో బాయ్కాట్ బంగ్లాదేశ్ ప్లేయర్స్, ఇదే చెప్తున్నా, బంగ్లాదేశ్ ప్లేయర్స్ మాత్రం ఆడేద్దండి ఐపీఎల్ లో. మన ఇండియన్ గవర్నమెంట్ మీరు ఏం చెప్పాలనుకున్నారు దీని పరంగా? ఒకటి చెప్తున్నా చూడండి, ఫస్ట్ థింగ్, మనం ఏం చెప్పినా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. ఫస్ట్ థింగ్, ఇప్పుడు రియాక్ట్ అవ్వడం అంటే రియాక్ట్ అవ్వచ్చు, కానీ తర్వాత ఏం జరిగింది అనేది మన చేతులు లేదు. సో దాని తర్వాత వాళ్ళు ఏం తీసుకునే స్టెప్పులు కానీ, పయ్యతులు కానీ వాళ్ళ చేతులు ఉంటాయి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, బంగ్లాదేశ్ ప్లేయర్స్ మాత్రం ఆడేద్దండి ఐపీఎల్. బంగ్లాదేశ్ ప్లేయర్స్ అనే వాళ్ళు ఐపీఎల్ ఆడకూడదు. అదే నేను చెప్తున్నా కదండి, అక్కడున్న పొలిటీషియన్స్, న్యాయ వ్యవస్థలు, రక్షణ వ్యవస్థలు, ధర్మస్థానాలు, రాజ్యాలు, అక్కడ ఉన్న రాజ్యాంగం మొత్తం వాళ్ళకే సపోర్ట్ ఉంది. నిజానికి కప్పేస్తున్నారు కదా. ఇప్పుడు ఇండియన్ మీడియా తప్ప ఎవరు చూపించలేదు. మొన్న ఒక ఇజ్రాయెల్ కూడా ఒక పోస్ట్ పెట్టింది, బంగ్లాదేశ్ ఇలా జరుగుతుంది, ఇలా చేయదని చెప్పేసి. అంటే ఒక మనిషిని ఎలా చంపగలుగుతారు? అంటే ఇజ్రాయెల్ ఏమి హిందూ దేశం కాదు, కానీ వాళ్ళు కూడా ప్రశ్నించారంటే మానవత్వం ఎలా మంట కలిసిపోయినట్టే కదా. అంటే ఇంకా కొన్ని మంది హిందూ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమంటారు అంటే, వాళ్ళకి ఫిబ్రవరి, మార్చ్ అట్లా ఆ టైంలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఇక రాజకీయ నాయకులు అక్కడ వాళ్ళకి ప్రజలకు సపోర్ట్ చేస్తున్నారు. సో నేను అదే చెప్తున్నా కదండి, ఇప్పుడు ప్రతిదీ అలాంటి వస్తూనే ఉంటాయి. ఇది రాజకీయ నాయకులు చేసే కుట్ర అని చెప్పేసి ఒకటి అని చెప్పేసి. సరే, ఏ రాజకీయ నాయకులు కూడా ఏ మతాన్ని పక్కన పెట్టేసింది, అలా ఒక మనిషిని వేలాడదీసి అట్లా కాల్చడం ఎంతవరకు కరెక్ట్ అంటే? బతికుండంగా కాల్చారంటే ఎంత ధైర్యం ఉండాలి అవతలోడికి? అంటే అక్కడ న్యాయ వ్యవస్థలు ఏం పనిచేయట్లేదా? చట్టాలు ఏం పనిచేయట్లేదా? మీరు జస్ట్ రోడ్ మీద అలా బైక్ పక్కన పార్క్ చేసి పెట్టండి, నో పార్కింగ్ ప్లేస్ లో పెట్టండి ఒకసారి, ఎన్ని వస్తాయి?
ఫైన్స్ ఇవన్నీ వేస్తారు కదా, మరి అక్కడేమైనా మరి ఒక మనిషిని వేలాడదీసి చేసేంత ఏం అవసరం వచ్చింది? సో అది నార్మల్ అమ్మాయిలను కూడా అక్కడ తిరిగే వాళ్ళని కూడా ఆటోలో వేసి కొడుతున్నారు అట్లా ఆ న్యూస్ కూడా వస్తుంది. సో అది నేను వినలేదు దాని గురించి. సో నేను ఒకటి చెప్తున్నా, బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో ఐపీఎల్ ఆడడానికి వచ్చే వాళ్ళు మాత్రం ఆడియద్దండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది కాదు, అది ప్రాబ్లం అనేది రెక్టిఫై అవ్వాలంటే మనమేం వాళ్ళ దేశంలో లేవు, వాళ్ళు మన దేశంలో లేరు ఫస్ట్ థింగ్. సో మనం రెక్టిఫై చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర ఉన్న అన్ని బ్యాన్ చేయాలి ఫస్ట్ థింగ్. అట్లీస్ట్ మనం బ్యాన్ చేయాలి. వాళ్ళకి చాలా వరకు మనమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం బంగ్లాదేశ్కి, మనమే వాళ్ళకి ఇస్తున్నాం చాలా వరకు, చాలా అంటే చాలా మనమే ఇస్తున్నాం కాబట్టి అవన్నీ మనం కట్ చేసుకోవడం తప్పేమని చెప్పండి. ఒకరు మనకి ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళకి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఎవరైతే ఐపీఎల్ ఆడతారో ముస్తాఫిజుర్ రెహమాన్ కాబట్టి ఎవరైనా ఉన్నారు కదా, మొన్నటిదాకా ఆడిచ్చాం కదా. సో మనకి నిజంగానే మానవత్వం ఉంది, నిజంగానే మనం ఏదో రియాక్ట్ అవుతున్నాం కదా, మరి ఇది చేసి చూపించండి చాలు, ఏం అవసరం లేదు. బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఐపీఎల్ ఆడిద్దండి, దాన్ని మించింది లేదు. ముస్తాఫిజుర్ రెహమాన్ 10 కోట్లు పెట్టుకోవడం, షకీబుల్ హసన్ 5 కోట్లు పెట్టుకోవడం, మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారని చెప్పేసి అన్నాం, ఇవన్నీ వేస్ట్. నిజంగానే ఉందా, నిజాయితీ ఉందా, మీకు న్యాయం ఉందా, ఏదైనా కానీ ఐపీఎల్ ప్లేయర్స్ మాత్రం ఆడిద్దండి. నేను చూసాను, నాకు చాలా బాధ అనిపించింది. ఒక హిందువుని చేసి అందరు అలా చంపుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. అలా ఎందుకు చేశారని అతన్ని పోలీస్ స్టేషన్ లో అడిగితే నేను ఎవరిని అలా విమర్శలేదు ఇలా అని చెప్పాడు. అందరు కులాలైనా అందరు ఒకటే, కాకపోతే పేర్లు తేడా అంతే అని అంటే దానికి పోలీసులు బయట వదిలేరు, ఇంకా అతను అలా చేశారు. అది ఎందుకు చేశారు నాకు తెలియదు, కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది. హిందువుల్ని అలా చేయడం ముస్లిం వాళ్ళకి అలవాటు అయింది. మరి ముస్లిం వాళ్ళని మనం చాలా లోకుగా చూడు, అది చాలా తప్పు. ముస్లిం వాళ్ళు కూడా మనం కూడా అలాగే ఒక చెట్టు కేసి ఎలాడిస్తే ఇప్పుడు అక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా దీని విషయంలో స్పందించడం లేదు, వాళ్ళే ఎంకరేజ్మెంట్ చేస్తున్నారంట, అక్కడ ఉన్న పొలిటిషియన్ వాళ్ళే చెప్తున్నారు. ఉంది మరి ఇంగ్లీష్, అమెరికా, చైనా వీళ్ళందరూ వాళ్ళకే కదా సపోర్ట్. దాని మూలంగా వాళ్ళు రెచ్చిపోతున్నారు అంతే. ఒకసారి మన భారతదేశం కూడా తెరవబడింది అంటే అప్పుడు వాళ్ళు ఏం చేయలేరు. అది అంటే ఎందుకని చెప్పేసి ఇన్ని జరిగినా కూడా మన గవర్నమెంట్ ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు? ఇది కంపల్సరీ మోడీ దాకా వెళ్లాల్సిందే. అది చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న వీడియో, అది కంపల్సరీ మోడీ దాకా వెళ్ళడం బెస్ట్. ఆ వీడియో అది మోడీ చూసి అప్పుడు చెప్తాడు. దానికి బంగ్లాదేశ్ కి మన స్వాతంత్రం ఇచ్చింది మన దేశమే, అవును, ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసింది కూడా మన దేశమే. ఓకేనా? సో ఇలాంటివి సపోర్ట్ చేయకుండా, ఇలాంటిది చేయకుండా ఉంటే మన ఇండియన్ గవర్నమెంట్, సో వాళ్ళు మన ఖచ్చితంగా మన దారికి వస్తారు కదా. వస్తారు. అవును కదా, మరి ఎందుకు అంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి జరగకుండా ఉంటుంది? బాగా స్ట్రిక్ట్ ఉంటే అప్పుడు ఇలాంటి వాళ్ళందరూ మన దగ్గర బూట్ నాగడానికి వస్తారు. బంగ్లాదేశ్ నా కొడుకులు మన బూట్ నాగడానికి వస్తారు. మన పోలీసు వాళ్ళు కానీ వీళ్ళందరూ కానీ స్ట్రిక్ట్ గా ఉండుంటే ఇదంతా ఇది జరిగేది కాదు. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే మన హిందువులు అంటే ఎందుకు అంత వాళ్ళకి చులకన, ఎందుకు అంత తక్కువ, ఎందుకని ఇలా తక్కువ అని చేసి చూస్తున్నారు? మళ్ళీ ఒక్కడే కదా పాపం, ఒక్కడే అయ్యాడు కదా, అందుకని చులకని చూస్తున్నారు. వాళ్ళు కూడా ఒక ఇద్దరిని మన హిందూ ధర్మంలో పంపమను, ఒక్కొక్కరి తల లీడ్చి మరి పంపిస్తారు నా కొడుకులు. సో మీరేమనుకుంటున్నారు, మీరు గవర్నమెంట్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అది చెప్పండి ప్లీజ్. ఇప్పుడు గవర్నమెంట్ కి చెప్పబోతున్నా నేను ఏంటంటే, మన ధర్మాన్ని వాళ్ళు తొక్కడానికి చూస్తున్నారు. ఆ ధర్మాన్ని మనం నిలబెట్టాలంటే మనం కొంచెం జాగ్రత్తలో ఉండాలి. ఎవరైతే ఆ చెట్టు మీద మన హిందువుని ఎలా తగలబెట్టారో మనం కూడా వాళ్ళు అలా తగలబెట్టాలి చెట్టుకేసి. ఇది మోడీ దాకా వెళ్ళాలనిపిస్తుంది. ఈ వీడియో మోడీ దాకా వెళ్ళాలి. ఆ వీడియో చూసి ఆయన చర్యలు తీసుకోవాలి. మన ఇండియా ఎవరైతే మన నవయువ భారత్ అని అంటారు కదా, మన భారతదేశంలో ఎక్కువ మంది యూత్స్ ఉన్నారు. ఎందుకని చెప్పేసి ఈ మ్యాటర్ అంత సీరియస్ తీసుకోవడం లేదు, ఎందుకు మీరే అన్నట్టు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకు వాయిస్ ఓవర్ చేయట్లేదు? యూత్ కి ఇప్పుడు అంతా డ్రగ్స్ మందు ఎక్కువ అయిపోయినాయి. ఈ ధర్మాన్ని వాళ్ళు లైట్ చేసేసుకున్నారు. ఎప్పుడైతే యూత్ స్ట్రాంగ్ ఉంటే అప్పుడు మన ధర్మం కూడా స్ట్రాంగ్ ఉంటది. అంటే ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్ వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వడం లేదు. ఈ వీడియో ఎవరికి వెళ్ళట్లేదు కదా, అది బ్లాక్ చేస్తున్నారు, హైడ్ చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు హైడ్ చేస్తారు, స్మగ్లింగ్ ఇలాంటివి చేస్తారు, కానీ ధర్మాన్ని గురించి హైడ్ చేస్తారు. అది అంటే మన గవర్నమెంట్ కూడా దీన్ని పై వరకు తీసుకెళ్లట్లేదు. అండ్ వాళ్ళ బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న వాళ్ళు కూడా క్లియర్ గా చెప్పారు, ఇలా మేము అగ్నిస్ట్ గానే వర్క్ చేస్తాం. అలా మీరేం చెప్తారు? నేనేం చెప్తానంటే బంగ్లాదేశ్ వరకు కూడా మనం కూడా చెట్టుకేసి ఉరి తీయాలి, అదే బాగుంటది. అంతే, మనం ఒక్కడిని చేసి వాళ్ళు అందరూ తొక్కడం మూలంగా మనం ఇట్లా అవుతున్నాం పిరుకోలేక. మనం కూడా ధైర్యంగా ఉంటే అప్పుడు వాళ్ళు కూడా భయం పడతారు. బూట్ నాకడానికి వస్తారు, మన బూట్లు నాకడానికి వాళ్ళు వస్తారు. తెలుగువాడి టీవీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, క్లిక్ చేయండి, అనుభవించండి మరియు ఆనందించండి.